ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎస్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ప్రతిసారి టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు ఆధ్వర్యంలో మాధవ్ ఆత్మీయ అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. అందరి సహకారంతో రాష్ట్రానికి ముందుకు తీసుకుపోయే విధంగా కృషి చేస్తామన్నారు. బీజేపీ నేతలెవరూ పదవులు ఆశించరన్న ఆయన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. తర్వాత తరానికి సంబంధించిన అందరూ కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన పదవులు వాళ్ళు అలంకరించి వాళ్ళందరూ కూడా ఆ విధంగానే ఉత్తరాంధ్ర విశాఖ ఈ యొక్క స్నేహం ఏదైతే ఉందో ఆ విధంగా కొనసాగించడం, ఈ యొక్క స్నేహం కొనసాగుతున్న తరుణంలో అనేక సార్లు మేము తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేయటం, 1983 తర్వాత జరిగిన 85 ఎన్నికల నుంచి ఈ స్నేహం బంధానికి అప్పుడప్పుడు గ్యాప్స్ వచ్చాయి, కానీ ఎప్పుడెప్పుడు కలిసి ఉన్నామో అప్పుడప్పుడు అధికారంలోకి వచ్చాం. సో ఆ విధంగా పల్లా శ్రీని గారు చెప్తున్నా, నేను గమనిస్తే ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కమలం తోడుంది. ఆ విధంగా ఆ తోడు ఆ విధంగా కొనసాగే విధంగా ఈ కూటమి ఏదైతుందో అనేక కోట్ల ఆశలతో ఏర్పడింది. 94% శాసన సభలో సీట్లు రావటం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. ఆ విధంగా వన్ సైడ్ అయిన విధంగా ప్రజలందరూ కూడా గత ప్రభుత్వం యొక్క పైన విసికి వేసారి ఆ విధంగా మనకి అవకాశం ఇచ్చారు. చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు. వాళ్ళ యొక్క ఆశ ఏదైతే ఉందో చాలా పెద్ద ఎత్తున దాన్ని మనం వెళ్ళడానికి కావలసిన కృషి మనం తప్పనిసరిగా చేయాలి. ఆ విధంగా ఆ చేసే క్రమంలో ఈ యొక్క బాధ్యత కూడా నాకంత గురుతరమైంది. ఆ విధంగా దాన్ని నెరవేర్చడానికి కావలసిన శక్తి యుక్తి కేవలం నాకు ఉన్నాయని నేను అనుకోను. మా పార్టీలో ఏదైతే పదవి ఉంటుందో ఆ పదవిని బాధ్యతగా మేము భావిస్తాం. पद का अंतिम लक्ष्य नहीं सिंहासन चढ़ते जाना, सब समाज को साथ में के लेके आगे बढ़ते ही जाना అని చెప్పి మీ చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖల్లో పాడుకునే గీతం. ఆ విధంగా ఏదైతే మనకి బాధ్యత ఇచ్చారో అది సింహాసనం, ఆ యొక్క సింహాసనం అది మా యొక్క అంతిమ లక్ష్యం కాదు. అలా ప్రయాణం చేస్తుండాలి, సమాజాన్ని అంతా కలుపుకొని ముందుకెళ్తుండాలి అనే ఒక పాటతో మేము పెరిగిన వాళ్ళం కనుక ఆ విధంగా అది ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యతకి ఆ విధంగా అందరి యొక్క శక్తి కలిసి ముందుకెళ్ళటం, అన్ని పనులు కూడా ఆ విధంగానే అవుతుంది. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఆత్మీయ అభినందన సభలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. నిస్వార్థ సేవలకు మాధవ్ చిరునామాగా నిలుస్తారని చెప్పారు. బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ను నియమించడం వలన రాష్ట్రంలో కూటమి మరింత బలపడుతుందని తెలిపారు. అలాగే ఈ సభకు సభా అధ్యక్షత వహిస్తున్నటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారికి కూడా ఈ సందర్భంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముందుగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, ముఖ్యంగా వైజాగ్ నుంచి సంబంధించినటువంటి వ్యక్తి అయినటువంటి మాధవ్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైనందుకు వారికి ప్రత్యేకంగా గాజువాక ప్రజల తరపు నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల నుంచి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఒక మగవాడు ఈ స్థాయికి వచ్చారంటే దాని వెనకాల శ్రీమూర్తి యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయి. ఇదే సందర్భంలో మాధవ్ గారు శ్రీమతి గారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అయితే ఈ వేదిక మీద వచ్చి మాట్లాడిన అందరూ కూడా మీరు గమనించారో లేదో, అమ్మ ఆయనకి మీరు సహకారం అందించండి అంటున్నారు. మీరు గమనించే ఉంటారు. జనరల్గా ప్రతి ఇంట్లో కూడా మరి ఆడవాళ్ళు అప్పుడప్పుడు కొంచెం చెప్తూ ఉంటారు, కొంచెం ఇంట్లో కూడా సమయం కేటాయించండి, ఒక్క రాజకీయమే కాదని. అయితే మరి రాష్ట్ర అధ్యక్షులుగా నియమించిన తర్వాత మరీ బిజీగా ఉంటారు కనుక మీరు మరీ ఎక్కువగా కొంచెం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళ శ్రీమతి గారికి తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు బీజేపీ పార్టీ కోసం కానీ మాట్లాడుకుంటే మా చిన్నప్పటి నుంచి ఇద్దరు పేర్లు చాలా ప్రముఖంగా వినిపించేవండి. ఒకటి ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు, అలాగే మా పివి చలపతి గారు, కీర్తిశేషులు. వీళ్ళిద్దరు కూడా చాలా సేవలు అందించారు.
ఈ ప్రాంతానికి బీజేపీ ద్వారా పార్టీ ద్వారా అనేక సేవలు అందించినటువంటి వీళ్ళిద్దరు గొప్ప వ్యక్తులు. మరి యాదృచ్ఛికంగా పివి చలపతిరావు గారు మా నాన్నగారు కూడా ఇద్దరు షిప్ యార్డ్ నుంచి వచ్చినటువంటి వారు. అలాగే ఇద్దరు ట్రేడ్ యూనియన్ లీడర్స్, ఇద్దరు శ్రమశక్తి గ్రహీతులే. అయితే మేము రెండో తరం రాజకీయ నాయకులుగా మేము ఉన్నాం. మాధవ్ గారికి కోసం మాట్లాడుకున్నామంటే సుమారు 2 తరాలుగా వాళ్ళ తండ్రి గారు కావచ్చు, మాధవ్ గారు కావచ్చు, 6 దశాబ్దాలుగా బీజేపీ పార్టీకి సేవలు చేస్తూ వారి యొక్క ఒక నిబద్ధతగా, ఒక నమ్మకానికి ప్రతీకగా వారు పార్టీకి సేవలు అందించారనే విషయం మనందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది యువ నాయకత్వం, ఆ ఇన్స్పిరేషన్ మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే నిబద్ధతగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు వెళ్తారో వారికి ఉన్నతమైనటువంటి స్థానం కలుగుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ నిబద్ధత కలిగిన నాయకుడన్నారు విశాఖ ఎంపీ శ్రీభరత్. ఉత్తరాంధ్ర అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని తెలిపారు. సో మొన్నే యోగాంధ్ర భాగంగా సింహాసనం గుడి ఎదురుగా అంటే ఆంధ్రప్రదేశ్ ఎదురుగా నేను గత 7 సంవత్సరాలుగా ఆయన నాకున్న అనుభవం ఏంటి అంటే స్మాల్ గ్రూప్ లో కూర్చున్నప్పుడు నేను చాలా ఫ్రీగా మాట్లాడతాను, ఆయన ఫ్రీగా మాట్లాడితే స్వీకరిస్తారు. ఆయన కూడా ఫీడ్బ్యాక్ చాలా క్యాండిడేట్గా షేర్ చేస్తారు. సో ఆ ఇంట్రాక్షన్స్ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఎవరైనా సరే రియాలిటీకి దగ్గరగా మాట్లాడితే ఎక్కువ మాట్లాడగలుగుతాం. అట్లాంటి ఒక నాయకుడు వాళ్ళ బీజేపీ స్టేట్మెంట్ రావడం సంతోషంగా ఉంది. అండ్ గత సంవత్సరంగా మీరు అందరూ చూస్తున్నారు, రాష్ట్రం చాలా కష్టకాలంగా ఉంది. ఫోటో ప్రభుత్వం చాలా బాధ్యత ఉంది, ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఉన్నాయి. మీ అందరూ సపోర్ట్ వల్ల నాకు కూడా మంచిగా అనిపించారు. కానీ మెజారిటీ పెరిగినంత మాత్రం వాళ్ళ అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ డెలివర్ చేయడం మనం గవర్నమెంట్ చేయాలి. ఇప్పుడే నాకు నా టీం కూడా చెప్తున్నారు, నేను ఆఫీస్లో దొరకట్లేదు. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు అర్జీలు తీసుకుంటాను, దాని గురించి అర్థం చేసుకుని ఆలోచించి పనిచేసే లోపల వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేస్తున్నారు, ఏమైంది, అప్డేట్ ఏంటి, చేశారా చేయలేదా అని. సో ఎక్స్పెక్టేషన్స్ ఆర్ స్కై హై. సో డెలివర్ చేయాలి అంటే ఓవర్ నైట్ చేయలేము. సో మినిమం 10 సంవత్సరాలు కలిసి పనిచేసి రాజకీయంగా పరిపాలనలో కూడా మనం ముందుకెళ్తేనే ఈ రాష్ట్రం మళ్ళీ కాలు మీద నిలబడుతుంది. అట్లాంటి ఒక నాయకత్వం మాధవ్ గారు వహించాలని కోరుతూ, ఎందుకంటే 3 పార్టీలు హెల్దీ, అంటే చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి కానీ హెల్దీగా కలిసి ఉండి ఎప్పుడు కన్స్ట్రక్టివ్గా ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటూ ఉంటే తప్పకుండా ప్రజల స్పందన కూడా అర్థమవుతుంది, పరిపాలన కూడా బాగా అందజేయగలుగుతాము. అండ్ wishing BJP as a party all the best in the state in his leadership. I hope that you continue to grow. And నన్ను ఇక్కడ నాకు ఈ వేదిక ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకో వేదికలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, అప్పుడు కొంచెం ఇంకా ఎక్కువ మాట్లాడతాను. ఇప్పుడు ఫ్లైట్ మిస్ అవుతాననే కొంత టెన్షన్లో ఉంది కాబట్టి ఈ కొద్ది మాటలతో ముగించేస్తాను. థ్యాంక్ యూ.